డ్రాగన్ కోసం మీనన్ లోపలికి వస్తూ ఉంటే అప్పుడే డ్రాగన్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ, ఏంటి మీనన్ పెద్ద రౌడీయా? వాడి బొంద, వాడికంటే పెద్ద రౌడీనే నేను. నాలాంటి పులి ఎదురవక వాడు అందరినీ భయపెడుతున్నాడు, కానీ నేను ఎదురయ్యాననుకో తోక ముడుచుకొని పారిపోతాడు ఏద్దవ్వా అంటూ డ్రాగన్ కూల్ డ్రింక్ తాగుతూ విర్రవీగుతూ మాట్లాడుతూ ఉంటుంది. తిరిగి చూడగానే అక్కడ మీనన్ నిలబడి మొత్తం వినేసి చాలా కోపంగా డ్రాగన్ వైపు చూస్తూ ఉంటే, అయ్యో నిజంగానే మీనన్ వచ్చేసాడా అని డ్రాగన్ వణికిపోతూ ఉంటుంది. ఇక మీనన్ వెటకారాలాడుతూ, ఏదో ప్రియే సుఖమనో అని మలయాళంలో మాట్లాడుతూ డ్రాగన్ని మరింత భయపెడుతూ ఉంటాడు. జేడీకేడి ఆల్రెడీ కారులో బయలుదేరి అక్కడికే వస్తూ ఉంటారు. జేడీ ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ, మీనన్ అక్కడ డ్రాగన్ని చూసేశాడు కేడి, మనం ఫాస్ట్గా వెళ్ళకపోతే డ్రాగన్ ప్రాణాలు పోతాయి, మీనన్ ఖచ్చితంగా డ్రాగన్ని చంపేస్తాడు అని జేడీ టెన్షన్ పడుతూ కేదార్కి చెప్తూ ఉంటుంది. ఏంటి చచ్చిపోయాడనుకున్న భర్త నీకోసం తిరిగి వస్తే నువ్వు అలా చూస్తూ ఇలా నిలబడ్డావేంటి అని మీనన్ గట్టిగా అరుస్తూ డ్రాగన్ మీదికి వస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో డ్రాగన్ వణికిపోతూ, నువ్వు పగలే చుక్కలు ఎప్పుడైనా చూసావా అని అడుగుతూ ఉంటే, అని మీనన్ అంటాడు. అదే చుక్కలు నువ్వు ఎప్పుడైనా చూసావా అని డ్రాగన్ అడుగుతూ ఉంటుంది. లేదని మీనన్ అంటాడు. మీనన్ వెనకాలే అభి కూడా నిలబడి ఉంటాడు. అవిగో అక్కడ ఉన్నాయి, నేను చూపిస్తాను, అదిగో అక్కడ చూడు అని డ్రాగన్ చూపిస్తూ ఉంటే, ఎక్కడ అంటూ ఇద్దరు పక్కకు తిరిగి చూస్తూ ఉంటారు. దాంతో డ్రాగన్ పరుగులు పెడుతూ వెళ్ళి ఒకచోట దాక్కొని ఉంటుంది. పక్కకు తిరిగి చూసిన మీనన్, రే ఎక్కడ్రా ఇది? ఈ డ్రాగన్ తప్పించుకొని ఎక్కడో దాచిపెట్టుకున్నట్లుంది. రేయ్ అభి వెతుకు, దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు, ఈరోజు అది నా చేతిలో చచ్చిందే అని మీనన్ అభి మొత్తం వెతుకుతూ ఉంటారు. కట్టన్ చాటున డ్రాగన్ దాక్కొని ఉంటుంది. మనం తను దొరికే లోపలే అక్కడికి వెళ్తే డ్రాగన్ని కాపాడుకోవచ్చు జేడి, పద వెళ్దాం అని కేదార్ దాత్రి ఇద్దరు కూడా బయలుదేరి అక్కడికి లోపలికి వచ్చేస్తూ ఉంటారు. మరి ఈ లోపలే డ్రాగన్ దొరికిపోతుందా లేకుంటే దాత్రి కేదార్ కాపాడుతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.